కాలముఖ రుద్రుడు చచ్చాడు. చిన్నమ్మదేవికి నాకు మధ్య ఏదో గత జన్మ సంబంధం ఉందని చెప్పారు. కాలముఖ రుద్రుణ్ణి నేనే. కొండవీటి మన కాలముఖ రుద్రుడు క్షేమంగా ఉన్నాడు. జై హో కాలముఖ రుద్ర, జై హో కాలముఖ రుద్ర, జై హో కాలముఖ రుద్ర, జై హో కాలముఖ రుద్ర. వదినా వదినా అరవింద్, కృష్ణవేణి, వదినా వదినా మేడం, అమ్మా, కృష్ణవేణి, మేడం, కృష్ణవేణి, అక్క, కృష్ణవేణి, అక్క, అమ్మ కృష్ణవేణి, మావయ్య గారు, అమ్మ కృష్ణవేణి, మావయ్య గారు, అమ్మ కృష్ణవేణి, మేడం, వదినా వదినా. ఎక్కడ అరవింద్? అమ్మ కృష్ణవేణి, మావయ్య గారు, చెల్లి, అక్క, వదినా వదినా. వదినా వదినా. అరవింద్, చెల్లి, అక్క, ఎక్కడున్నారు? చెల్లి, అక్క, అక్క, వదినా. కృష్ణవేణి, అయ్యో, ఎక్కడున్నారు మీరంతా? ఎవరు మీరు? మా వాళ్ళని దయచేసి వదిలేయండి. రా కృష్ణవేణి, రా రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా వైపు తిరిగి మాట్లాడు. మనోజ్ రూపంలో ఉన్న కాలముఖ రుద్రుడు అని నాకు తెలుసు. నా వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. నీకు నా మీద పగుందని నాకు అర్థమైంది. గత జన్మ వైరంతో నువ్వు నా మీద పగబట్టి నా కోసం వచ్చావని నాకు పూర్తిగా అర్థమైంది. ప్లీజ్ మా వాళ్ళని వదిలిపెట్టు. పగ నా మీద కాబట్టి నీకేం కావాలో చెప్పు. నువ్వు కావాలి కృష్ణవేణి. నాకు నువ్వే కావాలి కృష్ణవేణి. చెప్పు కృష్ణవేణి, మాట్లాడవే. నీ మువ్వల సవడులు నేను వినాలి. సవ్వడి చేస్తావా? నీ కంటి పాపలో నేను కనిపించాలి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావా? నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాకు వినిపించాలి.
నా బాహుల్లో ఒదుగుతావా ఆ? నీ మేని మీద నా మునివేళ్ళు నాట్యం ఆడాలి. ఆడనిస్తావా ఆ? చెప్పు కృష్ణవేణి, చెప్పు. అలాగే సరే, నన్నేం చేయమంటావు? ఈ అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకి నా అవుట్ హౌస్ కి నువ్వు రావాలి. పూజారిచ్చిన చిన్నమ్మదేవి నగలు, చీర, కట్టు, బొట్టుతో అవుట్ హౌస్ కి రావాలి. అక్కడికి వచ్చాక ఏం చేయాలో చెప్తాను. తక్కదిమితో తళాంగుతో. నువ్వు నా దగ్గరకు వచ్చాక అప్పుడు నీ వాళ్ళని క్షేమంగా వదిలిపెడతాను. నా వాళ్ళని క్షేమంగా వదిలిపెడతావని నమ్మకం ఏంటి? ఈ కాలముఖ రుద్రుడు ఒక్కసారి మాటిస్తే మాట తప్పడు కృష్ణవేణి. సరే, నేను నీ దగ్గరికి వస్తాను. నా వాళ్ళని క్షేమంగా వదిలిపెట్టు. చిన్నమ్మదేవి వెళ్ళు. నీ వాళ్ళు యజ్ఞవాటికి దగ్గర క్షేమంగా ఉంటారు. వాళ్ళందర్నీ అక్కడే ఉండమని చెప్పు. మీ వాళ్ళకు అప్పగింతలు చెప్పి నా దగ్గరికి రా. బాబు, మా కోడలు కృష్ణవేణిని ఏం చేశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? మా కాలముఖ రుద్రునితో మాట్లాడడానికి పోయింది. అసలు కాలముఖ రుద్రుడు ఎవరు? ఎలా ఉంటాడు? కనీసం ఫోటో అయినా చూపించండి. చూస్తే జడుచుకొని చేస్తారు. ఈ యామినిలోకి మా కాలముఖ రుద్రుడు వచ్చినప్పుడు ఎంత భీభత్సం జరిగిందో తెలుసు కదా. మా దేవుడి పేరు కూడా తలుచుకోకండి, ప్రాణాలు పోతాయి. మా వదిన ఇంకో 10 నిమిషాల్లో కనుక రాకపోతే నిన్ను నేనే చంపేస్తాను. ఓయ్, ఓవర్ చేసావంటే ఇప్పుడే చంపేస్తాను. అరవింద్, నువ్వు ఆగు, సైలెంట్ గా ఉండు.
వదిలేయండి. భగవంతుడా, అమ్మవారికి పవిత్రమైన కృష్ణాజలంతో అభిషేకం కూడా జరగలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే అమ్మవారిలో శక్తి ఉద్భవించి ఆ కాలముఖ రుద్రుని సమూలంగా నాశనం చేసేది. కృష్ణవేణి, నేను అమ్మనవుతున్నాను, నువ్వు చిన్నమ్మవవుతున్నావు. ఈ శుభవార్త నీకు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నావు కృష్ణవేణి? అమ్మా కృష్ణవేణి, ఎక్కడికి వెళ్ళావు? మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించారు కృష్ణవేణి. వదినా, అసలేమైంది? ఏం కాలేదు అరవింద్, ఏం కాలేదు. అమ్మా కృష్ణవేణి, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఆ కాలముఖ రుద్రుడు మీ వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడమ్మా. లేదు దీక్షితులు గారు, మా యార్లగడ్డ వంశాన్ని సమూలంగా నాశనం చేసే శత్రువు ఇంకా పుట్టలేదు. ఆ కాలముఖ రుద్రుడు మీ జోలికి రాడు. ఇంకా సేపట్లో మీరంతా క్షేమంగా ఇంటికి వెళ్ళండి మేడం. మేమంతా అంటున్నావు, నువ్వెక్కడికి వెళతావు కృష్ణవేణి? మేడం, ఆ కాలముఖ రుద్రుడు నాతో మాట్లాడతానన్నాడు. వాడి దగ్గరికి వెళుతున్నాను. నేను వాడితో మాట్లాడొచ్చే వరకు మీరు ఎలాంటి పారిపోయే ప్రయత్నాలు చేయకండి. కాసేపట్లో మీ అందరినీ క్షేమంగా ఇంటికి పంపిస్తాను మేడం, ప్లీజ్. వదినా, నువ్వు ఒక్కదానివే ఆ దుర్మార్గుడి దగ్గరికి ఎలా వెళ్తావు? వద్దొదినా. అవును కృష్ణవేణి, మనందరం కలిసి వాడితో మాట్లాడదాం. లేదు మేడం, నేను చెప్పేది వినండి. అమ్మా కృష్ణవేణి, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. లేదు మామయ్య గారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా. మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉండమని చెప్పి నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు? నీకేమైనా జరిగితే మేమందరం ఏం కావాలి? మాకు మా అందరి క్షేమం కోరే నీ క్షేమం ముఖ్యం. మామయ్య గారు, మీరు క్షేమంగా ఉండాలని మీకు ధైర్యం చెప్పడానికే వచ్చాను. నన్ను వెళ్ళనివ్వండి. లేదు కృష్ణవేణి, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు అడ్డు చెప్పకండి. నేనిప్పుడు వెళ్ళకపోతే మీరంతా ప్రమాదంలో పడతారు. ప్లీజ్. రత్నప్రభ గారు, మీ కోడల్ని వెళ్ళనివ్వండి. దీక్షితులు గారు,
అవును, జై భవ దిగ్విజయీ భవ అని మీరంతా ఆశీర్వదించి పంపండి. మీ వంశ వినాశన శత్రువుకు అంతం మీ పెద్ద కోడలు కృష్ణవేణమ్మ చేతిలో ఉంది. ఈ అమావాస్య ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడే బ్రహ్మాస్త్రం మీ కోడలు కృష్ణవేణికి మాత్రమే ఉందని నా మనసు చెబుతోంది. అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయమ్మా. వెళ్ళిరా తల్లి. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నేను తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, కానీ నా వాళ్ళంతా క్షేమంగా ఉండేలా కరుణించమ్మా. కృష్ణవేణి, ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. అమ్మా కృష్ణవేణి, నీకు ఆ అమ్మవారి ఆశీస్సులు లభించి విజయవంతంగా తిరిగి రావాలమ్మా. పూజారిచ్చిన చిన్నమ్మదేవి నగలు, చీర, కట్టు, బొట్టుతో అవుట్ హౌస్కి రావాలి.
అమాయక జనారే! ఈ సమాధిలో ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని మాసాలు, ఎన్ని పండగలు, ఎన్ని అమావాస్యలు, ఎన్ని పున్నములు! ఆ! కాలం నా కనురెప్పల కింద కరిగిపోయింది. ఈ సమాధి నా శయన మందిరమై నన్ను కాపు కాచింది. నా ఎదురు చూపుకి ఆనవాళ్లు, నా పగ ప్రతీకారాలకు సాక్షిభూతం ఈ సమాధి.